నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పలు డివిజన్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రావణాసురుడిని పారద్రోలి ప్రజా పరిపాలన తెచ్చుకున్నారని అన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు. రైతును రాజును చేసేందుకు 2 లక్షల రుణమాఫీ చేశామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు ఏ కట్టుకథలు చెప్పినా నమ్మవద్దని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రాంత అభివృద్ధి కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ సీనన్నగా నేను ఏం చేశానో మీకు తెలియంది కాదు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చకపోతే కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇక్కడ ఉన్నది రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులకి టెన్షన్గా 1వ తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. రైతుని రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఒరేస్తే ఉరే అని ఆనాటి దొర చెబితే ఒరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నాం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న గూడు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది. 10 సంవత్సరాలలో పేదవాడి కోరికలాగానే ఆనాటి దొర చేశాడు. పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప నా పేదింటి ఆడబిడ్డకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మీరు చూశారు. అటువంటి పరిస్థితిలో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చాం. మన ఏదులాపురం మున్సిపాలిటీ కూడా 587 ఇళ్ళు ఇచ్చాను ఆ శాఖ మంత్రిగా. ఇంకా నా ఆడబిడ్డలకి చాలా మంది అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇల్లే కాదు
ఇళ్ల స్థలాలు లేని నిరుపేద నా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది చెప్పుకుంటారు ప్రస్తుత సాంకేతిక యుగంలో మనుషులు చనిపోతేనే పట్టించుకునే పరిస్థితి కనిపించని ఈ కాలంలో ఓ పెంచుకున్న శునకం మృతి చెందితే ఆ కుటుంబం విలవిలలాడిన హృదయ విదారకరమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు చెందిన అంతోటి నాగేశ్వరరావు రిటైర్డ్ కండక్టర్, లీలాబాయి అంగన్వాడీ టీచర్. ఈ దంపతులు సుమారు 8 ఏళ్ల క్రితం ఓ కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. దీనికి లక్కీ అని నామకరణం కూడా చేశారు. ఈ లక్కీపై కుమారుడు అంతోటి రాకేష్, కోడలు ఉమా, మనవడు ప్రియాన్లు అమితమైన ప్రేమాభిమానాల్ని పెంచుకున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ రోజున లక్కీ ప్రసవించడంతో 4 పిల్లలు అయ్యాయి. అంతా బాగానే ఉంది. ఆటపాటలతో ప్రతిరోజు లక్కీతో పాటు పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా గడిపేవారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా అనారోగ్యానికి గురైన లక్కీ మంగళవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో లక్కీ మరణం తట్టుకోలేక కుటుంబ సభ్యులు గుండెలవిసేలాగా రోధించారు. కడసారి లక్కీ మృతదేహాన్ని దాని పిల్లలకు చూపించి శోకతప్త హృదయంతో దానికి దహన సంస్కారం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు అందించనుంది. రాష్ట్ర ర్యాంకుకు 5 లక్షలు, 2వ స్థానానికి 3 లక్షలు, జిల్లా టాపర్కు 2 లక్షలు, నియోజకవర్గ టాపర్కు 1 లక్ష, మండల స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థికి 10,000 రూపాయల నగదు అందించనున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్కొంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మండలం ఎడవల్లి పాఠశాల హెడ్ మాస్టర్ నాగమణి, ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎరుకుల ఉపేందర్, నేలకొండపల్లి బ్రాంచ్ మేనేజర్ పుల్లయ్య, ఎగ్జిక్యూటివ్ షేక్ దస్తగిరి, వెంకటరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా గొప్ప అవకాశం. ఇది గ్రామంలో చిన్న గ్రామ పంచాయతీలో జరుగుతున్న స్కూళ్ళల్లో ఈ స్కీమును పెట్టడం, ఆ స్కీమ్లో చాలా మధ్యతరగతి వాళ్ళు పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఈ ఏదైతే ప్రైజులు అనౌన్స్ చేశారో మన గ్రామం నుండి కూడా మన పిల్లలు చాలా ఉత్తీర్ణులు అవుతారని, ఇందులో దేన్నో ఒకదాన్ని మన గ్రామం నుండి కూడా వీళ్ళు తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాజ్ ఎ స్టూడెంట్గా మస్తు ఎగ్జైట్ అయ్యా. చాలా హ్యాపీ అనిపించింది. స్టూడెంట్ లాగా ఉన్నట్టు ఫీల్ అయ్యి చాలా ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను దాదాపు గత 40 years నుండి చూస్తున్నా, ఏ ప్రైవేట్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇలా 10th టాపర్స్కి రికగ్నైజ్ చేసి ఇస్తామన్నా. చాలా రోజుల క్రితం ఒక రామానాయుడు వాళ్ళు మాత్రం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇస్తున్నారు. మామూలుగా ఏదో రామకే వస్తే కాకుండా చాలా రిమార్కబుల్ అమౌంట్ ఇస్తున్నారు. ఎంత అమౌంట్ అంటే అది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే కాదు, గవర్నమెంట్ సెక్టార్లో సీట్ వస్తే బీటెక్ వరకు యూజ్ అవుతుంది. అంత మనీ ఇస్తున్నారు వాళ్ళు. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. అది ఆ మనీ కోసమనే కాదు, ఒక రికగ్నేషన్ ఉంటుంది పిల్లలకి. అందులో ఏ ప్రైజ్ వచ్చినా త్రూఅవుట్ మీ కెరియర్లో అది ఒక రికగ్నేషన్ అన్నమాట. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా మీకు కనుక ఈవెన్ మండల్ టాపర్ అయినా కానీ వాళ్ళు పిలిచి ఫ్రీ సీట్ ఇస్తారు. అంత మంచి ఆపర్చునిటీ. దీన్ని మిస్ చేసుకోకండి. చాలా చాలా యూజ్ఫుల్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ టు శ్రీరామ్ ఫైనాన్స్. థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంతా ఒకటే కదా, మదర్ గ్రూపే కదా. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్లో డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బానోతు జ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బానోతు జ్యోతిని గెలిపిస్తే 26వ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు.
జ్యోతి మరి జ్యోతి ఏదో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదన్నా చూసుకుంటుంది, మంచి చెడు ఉన్నా మాట్లాడతారు. మన గుర్తు ఎక్కడ ఉందమ్మా? కారు గుర్తు ఎక్కడ? మీ ఓట్లేటు జై తెలంగాణ, గుర్తుకే 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 నాయకత్వం. పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి కూడా తీసుకుంటాను. అన్నా నువ్వు అడ్డురా మాకన్నా. ఏదో గంగబాయిల కూర ఏందది? అది పుట్టి కూర ఓకేలే కానీ ప్రేమకి అడ్డుండొద్దు. అది నా బాధ. అవసరం తెలుసుకోమ్మా. పెన్షన్ వస్తుందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.